ఐసీసీ టోర్నీలలో ఆస్ట్రేలియానే కాదు, న్యూజిలాండ్ కూడా మనకు చాలాసార్లు కొరకరాని కొయ్యగా మారింది. అందుకే మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లోకి న్యూజిలాండ్ చేరగానే 25 ఏళ్ల క్రితం ఇదే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో న్యూజిలాండ్పై ఓటమి తాలూకు భయాలు మనల్ని ఇంకా వెంటాడాయి. అదొక్కటే కాదు, ఐసీసీ టోర్నీలలో నాకౌట్స్లో ఇండియా న్యూజిలాండ్ జట్లు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు 4 సార్లు తలబడితే కేవలం ఒక్కసారి మాత్రమే ఇండియా గెలిచింది. 3 సార్లు కప్పుకు ఇండియాకు మధ్య న్యూజిలాండ్ అడ్డుగా నిలిచింది. మొదటిసారిగా ఇండియా న్యూజిలాండ్ జట్లు ఐసీసీ నాకౌట్స్లో 2000 సంవత్సరం అక్టోబర్ 15న జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో తలపడ్డాయి. ఇండియా విజయం దిశగా సాగుతున్నటువంటి ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆల్రౌండర్ క్రిస్ క్రైన్స్ అద్భుత బ్యాటింగ్ తోటి సెంచరీతో నాట్అవుట్గా నిలిచి న్యూజిలాండ్ను గెలిపించాడు. అలా తొలిసారి న్యూజిలాండ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. ఇండియాకు నిరాశ మిగిలింది. ఇక ఈ రెండు జట్లు 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో మరోసారి నాకౌట్స్లో తలపడ్డాయి. ఆ మ్యాచ్లో 240 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేటటువంటి క్రమంలో ఇండియా ఒక దశలో 92 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది. ఆ దశలో ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజాలు కలిసి ఇండియాను అద్భుతంగా ఆదుకున్నారు. దీంతో ఇండియా ఒక దశలో 47.5 ఓవర్లలో 208 పరుగులు చేసింది. సో కాస్త విజయం పైన ఆశలు చిగురించాయి. కానీ ప్రపంచంలోనే తిరుగులేనటువంటి ఫినిషర్గా పేరు తెచ్చుకున్నటువంటి ఎంఎస్ ధోని క్రీజ్లో ఉండటంతో మనకు విజయం పైన ఆశలు అప్పటికే ఉన్నాయి. అయితే ధోని కీలక సమయంలో రన్అవుట్ కావడంతో ఇండియా ఆశలు ఆవిరైనాయి. చివరికి ఇండియా 221 పరుగులకు ఆల్అవుట్ అయ్యి 18 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. న్యూజిలాండ్ ఫైనల్స్కు చేరింది. ఐసీసీ టోర్నీలలో నాకౌట్స్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైనటువంటి రెండవ పరాభవం అది. ఇక 2021 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో ఇండియాను ఓడించి న్యూజిలాండ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అలా రెండవసారి ఫైనల్స్లో ఇండియాకు న్యూజిలాండ్ అడ్డుగా నిలిచింది. మొదటిసారేమో 2000 సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో, ఆ తర్వాత 2021 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో ఈ 2 సార్లు కూడా ఇండియాను ఓడించి న్యూజిలాండ్ ఛాంపియన్గా నిలిస్తే 2019లో సెమీఫైనల్స్లోనే ఇండియాను న్యూజిలాండ్ ఓడించి ఇంటి ముఖం పంపించింది. ఇక 2023 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో మాత్రం న్యూజిలాండ్ పైన ఇండియా గెలిచింది. అయితే ఫైనల్స్లో ఆస్ట్రేలియా పైన మనం ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇలా ఐసీసీ నాకౌట్స్లో మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఇండియాను న్యూజిలాండ్ 3 సార్లు ఓడించింది. ముఖ్యంగా 25 ఏళ్ల క్రితము అంటే 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో న్యూజిలాండ్ చేతిలో ఇండియా ఓటమి అత్యంత తీవ్రంగా బాధించింది మనల్ని. ఆ ఓటమి ఎదురై 25 ఏళ్లు గడిచిపోయినప్పటికీ ఆ విషాదం తాలూకు జ్ఞాపకాలు ఇంకా తాజాగానే ఉన్నాయి మనందరిలో. 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్ను అదే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో ఓడించి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా గెలిచి దాదాపు పుష్కర కాలం దాటిపోయింది. 2013లో ఎంఎస్ ధోని నేతృత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గినటువంటి ఇండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్కి చేరినప్పటికీ పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలైంది. ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించలేదు. ఇన్నాళ్లకు మళ్ళీ ఇప్పుడు అంటే 2025 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా విజేతగా నిలిచింది. సో ఒక్క గెలుపుతోటి 25 ఏళ్ల పగ, 12 ఏళ్ల కలను ఒకేసారి సాకారం చేసుకుంది టీమిండియా.